కుమ్మెర మల్లన్న జాతర లోపట ఏదైతే పసికందును రెడ్డి కుల అభిజాత్యము అంతం చేసిందో ఇది ఆరంభము మాత్రమే కాదు. గత కొన్ని దశాబ్దాలుగా రెడ్లంతా కూడా ఆ ప్రాంతం లోపల ఇటువంటి హత్యాకృత్యాలు అనేటటువంటిది నిత్యకృతాలైనటువంటి పరిస్థితి వాళ్ళది. ఇది మొదటి నుంచి కూడా జరుగుతున్నటువంటి విషయం. అయితే ఈ విషయం ఏదైతే బయటకు వచ్చిందో ఈ బయటకు వచ్చడం అనేటటువంటి కారణంగా ఈ రెడ్ల ఆగడాలన్నీ కూడా ఈ రోజు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఏంటిదంటే ఆ ప్రాంతంలో ఇవన్నీ కూడా కొత్త కూడా కాదు. ఏదైతే బీసీలు ఏదైతే వీళ్ళని ఏ రోజు ఎప్పుడు ప్రశ్నించినా కానీ వాళ్ళు మొదటి నుంచి కూడా వాళ్ళు ఇది భూమిని గుంజుకోవడమా, లేకపోతే పోలీస్ కేసులు పెట్టడమా, లేకపోతే హత్యలు చేయడమా అనేటటువంటి కార్యక్రమాలు ఎప్పటి నుంచో చేస్తున్నారు. గతంలో ఒక ఎమ్మెల్యే దీనికి వీరోచితంగా పోరాటం చేస్తే రెడ్లకు వ్యతిరేకంగా ఆయనను మొత్తం ఉన్న అన్ని పార్టీల రెడ్లు కలిసి వచ్చి అదే ఈ కూతవేటు దూరంలో 40 కిలోమీటర్ల దూరంలో ఈ సంఘటన జరిగిన 40 కిలోమీటర్ల దూరంలో 37 లక్షలు ఒకటేసారి ఇచ్చేసేసి హత్య చేసినటువంటి సంఘటన కూడా మనకు ఆ ప్రాంతంలో ఉన్నది. వీళ్ళు బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను ఎప్పటి నుంచో బతకనిస్తలేరు. ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంకు స్టార్టింగ్ పాయింట్ కుమ్మెర కాబట్టి ఇక్కడ చిన్నోళ్ళని ఎవరిని కూడా సాగనీయొద్దు అనే ఉద్దేశంతో గతంలో భూమి కృష్ణ యాదవ్ అనేటైన 12 ఎకరాల భూమి ఇవ్వకపోతే ఆయనను ఆ కూలీల ద్వారా హత్య చేయించినటువంటి సంఘటన కూడా అక్కడ ఉంది. ఇక్కడ బీసీలను, బడుగులను కూడా ఎప్పటి నుంచో కూడా బతకనిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి తక్షణమే ఈ రెడ్డి అగజాత్యంను ఇప్పటితోనైతే ఆపకుండా తక్షణమే హత్యా నేరం కింద, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద ఏదైతే ఆమె వస్తుందో దాని కింద కూడా తక్షణ చర్యలు చేపట్టకపోతే రాబోయే రోజుల్లో వర్గ పోరాటాలు ఏవైతే మొదలైతాయో దానికి మీరే బాధ్యతలు అవుతారు. ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి, ఎందుకంటే ముఖ్యమంత్రి బంధువులకు ఈ తప్పించుకున్నటువంటి 5 ఉన్నారంటేటువంటి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి తక్షణమే వాళ్ళని పట్టించి హత్యా నేరం ఇవ్వకపోతే ముఖ్యమంత్రి ప్రధాన దోషి అవుతాడని చెప్పేసి ఈ సందర్భంలో హెచ్చరిస్తున్నాము. కాబట్టి ముఖ్యమంత్రి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఉద్యమం అనేటటువంటిది ఇది ఓన్లీ ఆరంభం మాత్రమే. ఈ రాష్ట్ర వ్యాప్తంగా మీరైతే ప్రియాంక రెడ్డి హత్య విషయంలో ఎట్లయితే మీరు దేశవ్యాప్త ఉద్యమం చేసినారో మేము దీన్ని రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేయడమే కాక ఈ అగ్నితోటి ఈ ప్రభుత్వమే మాడిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం.